Excuse me, gentlemen. Please sit down. Later, please. మీ అందరికి మైకేల్ రాజప్ప మాత్రమే తెలుసు. నాకు మాత్రమే బిగిల్ తెలుసు. He's the pride of the nation. Our country's finest football player. After such a long time, he's back. అతనికి వెల్కమ్ చెప్పకుండా వెళ్ళకొడుతున్నారు. नहीं सर, वो कल शूट आउट हुआ था. Put a commission. File an FIR. Police దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. And then I'll take a decision. Not you. Sorry sir. Miguel, you have an important match tomorrow. Yeah. I'll deal with this. All the best to you. Thank you, sir. See you on the field tomorrow. Good luck. గుడ్ మార్నింగ్, నమస్కారం అండ్ వెల్కమ్. ఇది సీనియర్ విమెన్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 2019 టోర్నమెంట్ తొలి రోజున ఫుట్బాల్ గేమ్ లో తిరిగిలేని మణిపూర్ కి పోటీగా రంగ ప్రవేశం చేస్తున్నారు మన ఆంధ్ర టీం. నేను జ్ఞాపకం ఉన్నా బిగుల్. జ్ఞాపకం ఉన్నావు మిత్రమా. April 4th నా జీవితంలో మర్చిపోలేని మ్యాచ్ అది. అదే నేను చివరిగా ఓడిన మ్యాచ్. నాకు అదే మర్చిపోలేని మ్యాచ్. ఏ అదే నువ్వు చివరిగా గెలిచిన మ్యాచా? అదే నేను చివరిగా ఆడిన మ్యాచ్. బిగల్, మిగిలిన వాళ్ళకే ఇది ఆంధ్ర వర్సెస్ మణిపూర్ మ్యాచ్. నాకు సంబంధించినంత వరకు ఇట్స్ బిట్వీన్ సమర్ అండ్ బిగల్. చూద్దాం. All the best. Be careful. 18 సార్లు ఛాంపియన్షిప్ గెలుచుకున్న మణిపూర్ తో నేడు ఆంధ్ర తలపడబోతోంది. Come on, girls! ఏయ్, కుదుందా నీకు? నేనున్నది అక్కడ. అటెందుకేసావే? ఓకే మళ్ళీ ఇట్స్ ఓకే, రిలాక్స్. ఆంధ్ర కోచ్ వచ్చి వాళ్ళని సంపాదించడానికి ట్రై చేస్తున్నారు, బట్ వాళ్ళు తిరిగినట్లు లేరు. ఒక పక్క మణిపూర్ టీం స్ట్రాంగ్ గా కోఆర్డినేషన్ తో ఆడుతున్నారు, బట్ ఇంకోవైపు ఆంధ్ర టీం లో టీం కోఆర్డినేషన్ లేదన్న విషయం ఎంతో డిసప్పాయింట్మెంట్ గా ఉంది. రిలాక్స్. ఓ ఫార్వర్డ్. లేదు, అత్యద్భుతంగా సేవ్ చేసింది మణిపూర్ గోల్ కీపర్.
ఈ గొడవల మధ్య గ్యాప్ లో మణిపూర్ ప్లేయర్స్ రెచ్చిపోయి ఆడతారేమో మనం చూడాలి. సారీ బిగ్ అట్లా ఇఫ్ యు లూజ్ వన్ మోర్ మ్యాచ్ ఊరికి వెళ్ళిపోవాల్సింది. ఢిల్లీకి ఫస్ట్ టైం అనుకుంటాను. ఎనీవేస్ ఊరు చూసి వెళ్ళు. ఫస్ట్ మ్యాచ్ యువర్ టీమ్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ఈజీ విన్ ఫర్ మణిపూర్. ఇంత తేలిగ్గా మిస్ అయ్యామేంటా అని ఫీల్ అవుతున్నారా? మాకు మంచి కోచ్ ఉండుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుచుండేవాళ్ళం. ఫెడరేషన్ అబ్జర్వ్ చేస్తుంది అనుకుంటా. వాళ్ళు హెల్ప్ చేస్తే మేము మిగిలిన మ్యాచెస్ అయినా టఫ్ ఫైట్ ఇచ్చి గెలవడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా గిట్టి కప్పు గెలుచుకొస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఇక్కడ నుంచి. బిగులు కప్పు ముఖ్యం బిగులు. మాకు మంచి కోచ్ ఉండుంటే మేము ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుచుండేవాళ్ళం. ఏమైంది మైకేల్? ఒక్క మ్యాచే కదా, దాని కిందకి రిసెంట్ చేయటం. వాళ్ళు ఓడిపోయారని వెళ్ళిపోవట్లేదు సార్. ఇక మీద వాళ్ళు ఓడిపోకూడదనే నేను వెళ్ళిపోతున్నాను. వెస్ట్ బెంగాల్ నుంచి చటర్జీ అని ఒక ఫ్రెండ్ రేపు వచ్చి ఛార్జ్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. నాకు మీరు చేసిన సహాయానికి థ్యాంక్ యూ. రే ఏంట్రా ఇక్కడ? ఈళ్లే బాబు హాస్టల్లో మనల్ని రౌండప్ చేసింది. రే ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి చూసుకుందాం. సారీ సార్. కాదు కాదు, ఇది ఎక్కడే మాట్లాడాలి. అదే కరెక్ట్ గా ఉంటది. వీళ్ళ పంపింది ఎవరో తెలుసా? అడుగు. ఏంటి సార్? రాజప్ప. నమస్కారం. నమస్కారం. మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు. దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ రిస్క్. సార్ నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు సార్. సో మీకు నేను చెప్పిన కారణం నచ్చలేదు కదూ? ఎక్స్క్యూజ్ మీ. రాజప్ప, మీ దృష్టిలో ఫుట్బాల్ అనేది ఒక స్పోర్ట్, కానీ మా దృష్టిలో ఇట్స్ బిజినెస్. స్పోర్ట్స్ అంటేనే డబ్బు. ఒక్కసారి నేషనల్ టీంలోకి వస్తే అతను ఓడినా గెలిచినా ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది. పెద్ద ఉద్యోగం సార్. రైల్వేస్, కస్టమ్స్, ఎయిర్పోర్ట్ అని. ఎంపీ, మినిస్టర్స్, బిజినెస్ మెన్ ఇలాంటి గొప్ప వ్యక్తులకి వాళ్ళ పిల్లలు నేషనల్ టీంలో ఉండటం ప్రైడ్. అందుకు వాళ్ళు ఎంత అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అబ్బాయిని నేను టీంలోకి తీసుకోవడానికి ఎంత ఇవ్వగలరు? 10 పైసలు కూడా ఇవ్వను. నేను ఎంతైనా ఇవ్వగలను, కానీ ఆ పని చేస్తే నా బిడ్డ అర్హతని నేనే అవమానించిన వాడవుతాను. వాడికి తెగింపు ఎక్కువ, వచ్చేస్తాడు. చూస్తాను. నన్ను కాదని మీరు ఏం సాధించలేరు. సార్ మేము ప్లేయర్సే. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మా ఆట దడ దడ పుట్టిస్తుంది. వస్తా సార్. మైకిలో నాన్న డన్. మిగిలిన రావుదురు కొట్టు దగ్గర ఆపు. పొద్దునే వస్తా అన్నా, మర్చిపోయా. సరేనన్నా, నువ్వు బయలుదేరు, నేను వచ్చేస్తా. ఓకేనన్నా, రండిరా. నువ్వున్న చోటే నేను నిన్ను నరికి పాతేసేవాడిని. ఏదో పెద్ద లోకమంతా నీ కాళ్ళ కింద పడున్నట్టు రెచ్చిపోయా.
ఒక్క అర్ధ గంటలో నీ జీవితం ఎట్టా మారిపోయిందో చూసావా? అందుకే నేను కొంచెం ఆడుకొనిచ్చి కొట్టా. మనిషికో బుద్ధి, మహిళో సుమతే. నీ నోరు రావుతురు, పత్రాలు తీసుకురా. మా వాడిని టీంలోకి తీసుకోవడానికి నువ్వు నన్ను డబ్బులు అడిగావనుంది. సంతకం పెట్టు. నా పని పోతుంది. సంతకం పెట్టకపోతే మరి నీ ప్రాణం పోతే పర్వాలేదా? పెట్టా సంతకం. ఉన్నోళ్ళు పైకి రావడానికి 1000 అడ్డదారులున్నాయి. పేదపికి పైకి రావడానికి స్పోర్ట్స్ లాంటి 1-2 ఉన్నాయి. అందులోనూ వ్యాపారమా? నా బిడ్డదే కాదు, అర్హతలు ఉండి ఆడే అంతమంది పిల్లల పేర్లు పొద్దున 10 గంటలకల్లా లిస్టులో రావాలి. రాలేదే అనుకో, ఈ పత్రాలు ఎక్కడుండాలో అక్కడుంటాయి. శర్మ, పనే కదా పోయేదని తేడా చేసావే అనుకో, ప్రాణం ఉంటే నిన్ను పనికి రాని వాడిగా చేసి పారేస్తా. ఇతరుల కడుపు కొట్టి సంపాదించింది ఆపదలో ఎన్నడూ ఆదుకోదు. చడ్డీతోనే పో. వాడి స్థానంలో వాడిని మనం ఏమీ చేయలేం. నా మాట వినండి. వాడి కొడుకు ఢిల్లీకి వస్తాడు కదా, అక్కడ వాడి సంగతి చేస్తాను. వచ్చా, చూస్తున్నాను. వెళ్తానంటే వెళ్ళు. మిగతా లెక్కనే దీంతో సరి చేసుకుంటాను. ఇంకా కుదిర్చాడు కదా మా నాన్న నీకు. అది టాయిలెట్ లో మాస్. కోట్ వేసుకుని కోచ్గా చూడడం కొంచెం బోర్ కొట్టుద్ది అనుకున్నా, కానీ విల్లన్ గాడు వచ్చేసరికి ఆటకి వేడి పుట్టుకొచ్చింది కదా. నా ప్లేయర్స్ గ్రౌండ్ లో ఆడుకుంటారు, మనం బయట ఆడుకుందామా చిన్న? ప్లేయర్స్ కండగా ఉంటా, కప్పు గెలుచుకుంటా, ఆ తర్వాత మన చేతిలో నువ్వు మటాష్ అంట. ఏంది ఈ ఫుట్బాల్ అయినా మా 4-5 ఏళ్లుగా మనకు కొంచెం దూరం అయిపోయింది, కానీ శాతలన్నీ అమ్మ ఫ్లోలో ఉన్నాయి. లో ఉన్నావు, పవర్ లో ఉన్నావు. ఈ గిల్లికిచ్చికలు ఆటలు ఆడావనుకో, నీ తల్లి నీకంటే నేను బెటర్ ఆటగాను సంజే. నువ్వు మాటలకి భయపడ్డాడన్నా. రాజపాటని మాత్రమే చూసావు, మైకల్ రాజపాటని చూసావే అనుకో, దెబ్బకే